హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తమ్నెల్ చూసి మీకు అర్థమైపోయింది నేను ఎక్కడికి వచ్చినా అని చెప్పేసి. నేనైతే ఈరోజు ఇన్ఫోసిస్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. మనం ఎలాగో సాఫ్ట్వేర్ కాలేదు, బట్ సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేనైతే మా మరిదితో అయితే ఆఫీస్కి వచ్చాను. సో మా మరిది ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తారు కాబట్టి ఫ్యామిలీకి అయితే విజిటింగ్ టూర్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఎవ్రీ సాటర్డే ఫ్యామిలీని అయితే తీసుకురావచ్చు. సో ఫస్ట్ అయితే మేము సెక్యూరిటీ అంకుల్ దగ్గర అయితే చెప్పాము. సో ఫ్యామిలీ తీసుకొచ్చారంటే అవును, మెయిల్ పెట్టారా లేదా అని చెప్పారు. సో ఫ్యామిలీని తీసుకొస్తే కంపల్సరీ మెయిల్ పెట్టాలి. సో లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక మనం పెట్టిన మెయిల్ అనేది వీళ్ళు చెక్ చేస్తారు. సో మెయిల్ పెట్టామా లేదా, ఎవరిని తీసుకొస్తున్నాము అని ఇట్లా చెక్ చేసి, సో నన్ను అయితే కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. లైక్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ అడిగారు, ప్లస్ నా మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగారు. సో రెండు చూపించాక ఓకే అని చెప్పేసి వాళ్ళైతే నాకు ఒక ఐడి కార్డ్ ఇచ్చారు. సో ఐడి కార్డు అండ్ ఐడి కార్డులో టైం కూడా మెన్షన్ చేశారు. సో మేము వెళ్ళింది 2 o'clock కాబట్టి సో సాటర్డే 4 వరకే విజిటింగ్ టైమింగ్స్. సో 2 hours టైం ఇచ్చేశారు. సో ఇప్పుడైతే మేము ఇన్ఫోసిస్ ఆఫీస్ లోపలికి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో లోపల నుంచి మనం ఆఫీస్ 1 kilometer ఉంటుంది. సో నడవలేమని చెప్పేసి మనం బైక్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మన పార్కింగ్ బ్లాక్ అనమాట. సో నాకైతే ఒకటి బాగా నచ్చింది ఇన్ఫోసిస్ ఆఫీస్లో. సో మనం ఎక్కడ తిరిగా కానీ హెల్మెట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. డ్రైవ్ చేసిన వాళ్ళు అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కంపల్సరీ అయితే హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. మేమైతే బైక్ పార్క్ చేసి ఇంకా ఆఫీస్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో విజిటర్ కాబట్టి సైన్ అయితే కంపల్సరీ పెట్టాలి నేను. సో సైన్ పెట్టి టైం ఎంటర్ చేసి లోపలికి అయితే వెళ్ళాను. సో లోపలికి వెళ్ళగానే వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే టైర్ ఐడియా చాలా బాగా నచ్చింది. టైర్లో చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల నేనైతే ఆ టైర్లో ఉన్న ఫ్లవర్స్ అయితే కొన్ని కోసాను. ఇంకా అవి స్మెల్ అయితే చూస్తున్నా. ఆఫీస్ అయితే మొత్తం గ్రీనరీతో చాలా బాగుంటుంది. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఆఫీస్ మొత్తం చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ మన ఎంట్రన్స్ నుంచి నేనైతే రైట్ సైడ్ అయితే వెళ్ళానండి. సో రైట్ సైడ్ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను లోపలికి వెళ్ళడము. సో ఇంకా వెళ్తుంటే ఫస్ట్ నాకు ఈ బ్లాక్ అయితే కనిపించింది. ఇది చూడగానే నాకైతే మహర్షి మూవీ గుర్తుకొచ్చిందండి. ఆ బిల్డింగ్, ఆ గ్లాసెస్ ఇవన్నీ చూసేసరికి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి నేను చిన్న కనిపిస్తున్నాను. అండ్ నాకు కొంచెం ఎందుకో ఆ మూవీ చూసి ఇంకా ఈ బ్లాక్ చూడగానే సో మహర్షి మూవీ ఇక్కడనే షూట్ చేశారు అలా అనిపించింది. సో నేను వెళ్ళింది సాటర్డే కాబట్టి చాలామంది ఫ్యామిలీస్ అయితే సాటర్డేనే విజిట్ చేస్తారు. సో ఇలా సాటర్డే విజిట్స్ ఉండడం అయితే చాలా బాగా నచ్చింది ఈ ఐడియా అనేది నాకు. సో ఇక్కడ కొన్ని గ్లాసెస్ అయితే పలిగిపోయాయి. సో వాళ్ళైతే గ్లాసెస్ అయితే టచ్ చేయొద్దు అని చెప్పారు. ఈ గ్లాసెస్కి ఆపోజిట్ సైడే మనకైతే మ్యాంగో తోట అయితే ఉందండి. ఇప్పుడు ఆ తోటకైతే మనం వెళ్ళకూడదు, వర్షాకాలం కదా, ఇంకా కొన్ని పాములు కూడా ఉంటాయంట అక్కడ. సో అట్లా అని చెప్పేసి వెళ్ళకూడదు అనమాట. సో ఇక్కడ నేనైతే గడ్డి నుంచి అలా నడుచుకుంటూ వద్దాము షార్ట్ కట్లో అనుకుంటే అలా అయితే వెళ్ళకూడదంట. ఇక్కడ రూల్స్. సో మనం అలా నడిచినా కూడా సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడున్నా చూసి వస్తారంట. ఇంకా ఎక్కడ చూడండి మొత్తం సీసీటీవీ కెమెరాసే ఉన్నాయి. సో అక్కడ స్ట్రేట్గా కనిపించే బ్లాక్ వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. అక్కడి నుంచి ఇటు దారి ఉన్నా కానీ అసలు వాళ్ళు ఎలా చేయరు, మొత్తం తిరిగే రావాలి. సో నేను వెళ్ళింది సాటర్డే కాబట్టి నా విజిటింగ్ ఐడి కార్డ్ మీద నాకైతే ఫుడ్ కోర్ట్ 2 అయితే ఇచ్చారు. సో ఫుడ్ తినాలంటే నేను 2 కోర్ట్కి వెళ్ళి నేను అక్కడ తినాలి. సో ఇప్పుడైతే మేము 19 బ్లాక్ అయితే వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో చూడండి చెట్టు ఎంత బాగుంది అండ్ దీని చుట్టూరుగా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో మేము అట్లా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు 19th బ్లాక్ వచ్చాం కదా, నేను ఇక్కడనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఇది కూడా ఫుడ్ కోర్టే, బట్ దీంట్లో అయితే ఫుడ్ అయితే ఉండదు. ఇది ఫుడ్ కోర్ట్ 3 అనమాట. సో ఇందులో మనకైతే ఫిషెస్ పాండ్ అయితే ఉంటుందండి. ఎంత బాగుందో అసలు, నాకు చాలా బాగా నచ్చేసాయి ఈ ఫిషెస్ చూస్తుంటే. కొన్ని ఫిషెస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఫిషెస్ చూడండి ఎంత మంచిగా లైటింగ్ పెట్టారో, ఇంకా ట్రీస్ కూడా పెట్టారు మధ్య మధ్యలో. ఇంకా సాటర్డే సండే ఇంకా వీళ్ళైతే క్లీనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటారు, వాళ్ళకి దొరికేది అప్పుడే ఫ్రీ టైం కాబట్టి. ఇప్పుడు అక్కడి నుంచి మేము వేరే బ్లాక్ అయితే వెళ్తున్నాము. సో ఈ బ్లాక్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి వర్క్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకి ఎంట్రీ అనమాట ఆ బ్లాక్లో. నార్మల్గా అయితే ఇంకెవరికి ఎంట్రీ లేదు. సో ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అనమాట. ప్రజెంట్ దాంట్లో వాటర్ లేవు, వర్క్ అయితే జరుగుతుంది. నాకైతే స్ట్రేట్
స్ట్రెయిట్‌గా ఉన్న బ్లాక్ వచ్చేసి వేరే కంట్రీ నుంచి కానీ, వేరే స్టేట్ నుంచి కానీ వచ్చి అక్కడ బ్లాక్‌లో అయితే స్టే చేస్తారు. ఇప్పుడైతే మనం స్పోర్ట్స్ బ్లాక్ అయితే వెళ్తున్నాము. 15 ఈ బ్లాక్ నెంబర్ వచ్చేసి. ఇప్పుడు మేమైతే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక ఫస్ట్ ఇక్కడ 2 ఏటీఎమ్స్ అయితే ఉన్నాయి. ఇక మా మరిది అయితే మనీ డిపాజిట్ అయితే చేస్తున్నారు. ఏటీఎం పక్కనే మనకైతే బిగ్ బాస్కెట్ అయితే ఉంటుంది. అక్కడ మనం చిప్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కూల్ డ్రింక్స్ అయితే కొనుక్కోవచ్చు. ఈ స్పోర్ట్స్ బ్లాక్‌లో నేనైతే విజిట్ చేసింది ఓన్లీ బ్యాడ్మింటన్‌దే అనమాట. మా మరిది ఎక్కువ ఆడుకుంటారు అక్కడ. సో ఇంకా మేము బయటికైతే వచ్చేసినాము. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అని చెప్పేసి అక్కడ అంబ్రెల్లా అయితే తీసుకున్నాము. బట్ బయటికి రాగానే వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా అలా కొంచెం స్పోర్ట్స్ బ్లాక్ నుంచి ముందుకు వస్తుంటే మనకైతే స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది. ఇది పేరుకి స్విమ్మింగ్ పూల్, బట్ ప్రజెంట్ దాంట్లో వాటర్ లేవు. అండ్ ఇప్పుడు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా, ఇంకా ఎవరు కూడా స్విమ్మింగ్ అయితే చేయరు. స్విమ్మింగ్ పూల్ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకైతే ఈత చెట్లు అయితే కనిపిస్తాయి. ఈతకాయలు అయితే ఇంకా ఉన్నాయండి. పైన కొన్ని ఉన్నాయి, ఇంకా పండుపండి అన్ని రాలిపోయాయి కింద ఉండి. సో ఈత చెట్లు పక్కనే మనకైతే వాలీబాల్ కోర్ట్ అయితే ఉంది. సో వీళ్ళు వర్క్ చేయడం ఏమో కానీ వీళ్ళకైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. వాలీబాల్ కోర్టు, బ్యాడ్మింటన్, లోపల జిమ్ ఉంది, చాలా ఉన్నాయండి లోపల వీళ్ళకైతే. వాలీబాల్ కోర్ట్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే వాటర్ పౌండ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది మొత్తం గ్రీనరీతోని. ఇప్పుడైతే మనకి బాస్కెట్ బాల్ చూస్తున్నాం కదా, బాస్కెట్ బాల్ కోర్ట్ ఇది. సో ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే ఇంకా నడుచుకుంటూ మనం ఫుడ్ కోర్ట్ 2కి అయితే వెళ్ళిపోదాము బ్లాక్కి. నా ముందు నుంచి వెళ్ళిన వెహికల్ వచ్చేసి బగ్గీ అంటారంట అండి దాన్ని. సో నడవకపోతే అలాంటి వెహికల్స్లో మనైతే తీసుకెళ్తారు. సో నేనైతే నడుచుకుంటూ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకైతే ఫ్రాక్స్ థీమ్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఫ్రాక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇవి అక్కడక్కడ పెట్టారనమాట, డిస్ప్లే చేశారు. మంచిగా ఉన్నాయి ఈ ఫ్రాక్స్ అయితే. అక్కడ మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వర్క్ చేసుకోవడము. ఈ బ్రాంచ్కి అయితే మెయిన్ అట్రాక్షన్ ఈ బ్లాకేనండి, ఇన్ఫోసిస్. సో నేను వెళ్ళిన ఇన్ఫోసిస్ వచ్చేసి పోచారం చెల్లపల్లి బ్రాంచ్ అండి. ఈ బ్రాంచ్ కొట్టగానే మనకు ఫస్ట్ డిస్ప్లే అయ్యేది గూగుల్లో ఇదే ఫోటో. అండ్ మేమైతే ఫుడ్ కోర్ట్ 2కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా చాలాసేపు తిరిగాం కదా, కాసేపు ఏమైనా తిందామని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే వెజ్ బర్గర్ అయితే తీసుకున్నాను. అండ్ మా మరిది వచ్చేసి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నారు. సో ఆ బ్లాగ్కి ముందే ఐ లవ్ ఇన్ఫోసిస్ హైదరాబాద్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కాసేపు అయితే నేను కూర్చొని అండ్ కొన్ని ఫొటోస్ అయితే దిగాను. అండ్ దీనికి ఆపోజిట్లోనే మనకైతే గ్రీనరీలో మిక్కీ మౌస్ హెడ్ అయితే ఉంటుంది. సో ఈ మిక్కీ మౌస్ హెడ్ చూడండి మనం మొత్తం బిల్డింగ్ పైకి వెళ్ళాలి. సో నేను బిల్డింగ్ పైకి అయితే వెళ్ళలేదు. అండ్ ప్రజెంట్ నేను ఉన్న కర్వ్ షేప్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ 2 and 3 మధ్యలో ఇలా ఒక వే అయితే ఉంది. ఈ వేలో ఇలా వీళ్ళు హాఫ్ సర్కిల్లో ఇలా ట్రీస్ అయితే పెట్టారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడిప్పుడే వర్షాలకు పడుతున్నాయి కదా, ఫ్లవర్స్ అయితే ఎక్కువ ఏం లేవు. ఇంకా ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుంటుందంట ఈ ప్లేస్ మొత్తం ఫ్లవర్స్తో. ఎక్కువ చాలా మంది ఇక్కడ ఫోటోషూట్స్ అండ్ రీల్స్ అయితే చేస్తారంట. నాకైతే ఇంకొక యూనిక్ ఐడియా అయితే బాగా నచ్చింది. నేను ఈ ఆఫీస్ టూర్ చేస్తున్నప్పుడు నాకు ఈత చెట్లు కనిపించాయి. ఈత చెట్లతో పాటు తాడి చెట్లు కూడా ఉన్నాయి. సో తాడి చెట్లు కూడా వీళ్ళు డెకరేషన్ లాగా యూజ్ చేసుకుంటారా అనిపించింది నాకైతే. కొంచెం మంచిగా అనిపించింది. తాడి చెట్లు, ఈత చెట్లు ఇవన్నీ ఉండడము, మంచి విలేజ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఏమంటారో నాకు తెలియదండి, బట్ దీని లోపల అయితే హనీ బీస్ అయితే ఉన్నాయి. ఐ మీన్ బీస్ అయితే లేవండి, తేనె పట్టు అయితే ఉంది దాంట్లో. అండ్ ఈ వాల్ మీద అయితే ఏదో రాశారనమాట, అదైతే నాకు అస్సలు అర్థం కావట్లేదు. మొత్తం కిలికిలి భాషలో ఉంది. మన భాషలో చక్కగా మనకు రాదు, ఇంకా కిలికిలి భాష ఏమొస్తుంది చెప్పండి. సో ఆల్మోస్ట్ నేనైతే ఆఫీస్ మొత్తం కవర్ చేసేసిన. అసలుకు ఆఫీస్ లోపలికి అయితే ఎంట్రీ ఉండదండి విజిటర్స్కి, జస్ట్ మొత్తం బయట చూడడమే. వర్క్ చేసే వాళ్ళే లోపలికి వెళ్ళాలి. సో వాళ్ళకి ఐడి కార్డ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇంకా అదైతే లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే లేదు. సో ఇది వచ్చేసి టీ స్పాట్ అనమాట. సో మన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకునే ఏరియా అనమాట ఇది. సో చెట్ల మధ్యలో రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అండ్ చైర్స్ అయితే వేసారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో కూర్చొని అలా టీ తాగుతుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది వాళ్ళకి. సో సాటర్డే కాబట్టి ఆ రోజు టీ షాప్ అయితే క్లోజ్ చేశారు. నేనైతే ఫ్యామిలీ విజిట్ మీద అయితే వెళ్ళాను కదండి. సో ఫ్యామిలీ అంటే ఇప్పుడు అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీ మీద పేరు మీద మదర్ రావచ్చు, ఫాదర్ రావచ్చు, బ్రదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు. మళ్ళీ ఇన్ కేస్ ఇప్పుడు నేనైతే బ్రదర్ వాళ్ళ వైఫ్ని. సో నాకైతే సర్నేమ్ అయితే చెక్ చేస్తారు. సర్నేమ్ సేమ్ ఉందా లేదా అని చెక్ చేసి ఎలౌ చేస్తారు. ఇన్ కేస్ సిస్టర్కి మ్యారేజ్ అయిపోయి సర్నేమ్ చేంజ్ ఉంటే ఎలౌ చేయరు, సర్నేమ్ డిఫరెంట్గా ఉందని చెప్పేసి. సో అలా ఫ్యామిలీ విజిట్ అయితే ఉంటుంది. ఓన్లీ సాటర్డేనే ఉంటుందండి. ఇంకా ఫ్రెండ్స్కి అయితే అసలు ఎలౌ లేదు. ఇంకా కొన్ని ఆఫీస్లలో ఇలాంటి విజిట్స్ కూడా చెయ్యరు. సో నేనైతే రైట్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను కదా, నేనైతే నా రైట్ నుంచి ఆఫీస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను అండ్ లెఫ్ట్ నుంచి నా జర్నీ అనేది ఎండ్ చేశాను.
చేశాను. ఆఫీస్ అంతా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ఆఫీస్ చాలా బా నచ్చింది. ఒకటే ఒకటి చిన్న మిస్ అయినది ఏంటిదనంటే అది ఆఫీస్ బ్లాక్స్ లోపలికెళ్ళి చూడడము. అది ఓన్లీ ఎంప్లాయీస్‌కే ఉంటుంది. ఇంకా మన నార్మల్ పీపుల్‌కైతే ఎలా ఉండదు. ఇంకా అట్‌లీస్ట్ మనం వర్క్ చేయకపోయినా ఇలా నార్మల్‌గా అయితే తిరగొచ్చు అని చెప్పేసి ఇంకా అలా అయితే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి నేనైతే వచ్చాను. ఇంక ఇక్కడ చూడండి స్మైలీ ఎంత బావుందో. ఇంకా నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను. పార్కింగ్ బ్లాక్ అయితే వచ్చేసాను. ఇక్కడ డే కేర్ సెంటర్ అయితే ఉంది. ఎంప్లాయీస్ అయితే ఇక్కడ వర్క్ చేస్తారు కదా! సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇక్కడనే వర్క్ చేస్తే వాళ్ళ పిల్లల్ని ఇక్కడనే జాయిన్ చేయొచ్చు. డే కేర్ సెంటర్ ఉంది. అండ్ ఇక్కడ బయట అయితే ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా టాయ్స్ అయితే ఉన్నాయండి వీళ్ళకి. అండ్ ఇక్కడ ఉయ్యాల కూడా చూడండి చాలా సెక్యూర్‌గా ఉన్నాయి. వాళ్ళలో కూర్చున్న కింద పడిపోకుండా అయితే ఉన్నది ఒకటైతే. అండ్ ఇంకొకటి ఇంకా మనం పెద్దవాళ్ళు కూడా ఊగొచ్చు. నాకు ఇది చూడంగానే నేనైతే కాసేపు చిన్నపిల్లలాగా అయిపోయి ఉయ్యాల అయితే ఊగానండి కాసేపు. ఈ ఆఫీస్‌లో ఎవరు ఏ వర్క్ చేయని కానీ వాళ్ళకంటూ ఒక పర్టిక్యులర్ యూనిఫామ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ యూనిఫామ్ మెయింటైన్ చేయాలి. అండ్ చాలా డిగ్నిటీ కూడా ఉంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసి ఇంకా మా బైక్‌ని అయితే తీసుకొని మేమైతే వెళ్తున్నాము. సో, ఇప్పుడు నేను కనిపించే బ్లాక్ ఇంతకుముందు మన బ్లాక్‌లోకి వెళ్ళిందే. సో, ఈ బ్లాక్ వచ్చేసి నేను మహర్షి అని పేరు పెట్టాను. మనం బయటికి రాగానే రైట్ సైడ్ నుంచి మనం స్ట్రెయిట్‌గా వెళ్తే ఇంకొక ఇన్ఫోసిస్ ఆఫీస్ అయితే కట్టారండి అక్కడ రీసెంట్‌గా. బట్ ఇంకా ఓపెనింగ్ అయితే చేయలేదు. సో, ఇక్కడి నుంచి అది ఇంకా కొంచెం లాంగ్. సో, మన టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా నేనైతే అటు సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే నాకు 2 అవర్సే టైం ఇచ్చారు. అంటే మార్నింగ్ నుంచి రావచ్చు. కానీ నేను కొంచెం లేట్‌గా రావడం వల్ల 4కే క్లోజ్. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మేమేం స్కాన్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి ఎంప్లాయీ ఐడీ కార్డ్ అయితే స్కాన్ చేసి అండ్ ఫింగర్ ప్రింట్ అయితే పెట్టాలండి. సో, ఇప్పుడైతే మేము మళ్ళీ ఐడీ కార్డ్ సబ్మిట్ చేయడానికి బ్లాక్ కాడికి అయితే వచ్చేసాము. సో, నాకు ఇచ్చిన ఐడీ కార్డు నేనైతే వాళ్ళకి సబ్మిట్ చేశాను. సో, ఫైనల్‌గా ఆఫీస్ టూర్ కూడా అయిపోయింది. ఈ ఆఫీస్ ఎలా ఉంది? ఏంటి? అండ్ నెక్స్ట్ ఇంకేదైనా ఆఫీస్‌కి విజిట్ చేయాలా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బై.